తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా పర్సనల్గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారా? ఆయనకు అప్పుడప్పుడు లేఖల రూపంలో పంపిస్తా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడూ కూడా తిరిగి నేను రాసిన లేఖల మీద కానీ ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన రెస్పాన్స్ ఏంటి అనేది ఇంతవరకు తెలియలా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఐటీ ఇదంతా కూడా హైదరాబాద్కి నేనే తీసుకొచ్చాను, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టాను అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదివాను అని చెప్పి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని కానీ మరొకరిని కానీ. 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బొగ్గు, ఇనుము, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడంలో ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ అంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏమీ చేయట్లా. ఇద్దరు కూడా మోడీ గారికి పల్లకి మోస్తున్నారు. మనకు వెనక పల్లెటూళ్ళలో తోలు బొమ్మలు ఆశలు ఉండేవి. సేమ్ అట్లాగే ఇక్కడ ఈ చంద్రబాబుని అటు జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తున్నాడు మోడీ గారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఎందుకో రూట్ మార్చి స్పెషల్ ప్యాకేజీ తీసుకుందాం అని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉండగానే మాట్లాడతలేదు అంటే మరి భగవంతుడికి తెలియాలి. ఏదో కొన్ని లోటుపాట్లు అయ్యో ఉన్నాయి. తర్వాత తీరా చూస్తే అటు స్టేటస్ రాలేదు, ప్యాకేజీ రాలేదు. మళ్ళీ అధికారం కోసం సాగిల పడిపోయి ఇద్దరు కూడా కలిసిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం అంటారా? అసలు ఎంత బాధ్యతారహితంగా ప్రజాధనం వినియోగిస్తున్నారో దుర్వినియోగం అయిపోతుందో బాధేస్తుంది విజయబాబు గారు. ఎందుకు పబ్లిక్ని మిస్లీడ్ చేసి అదిగో శివరామకృష్ణ కమిటీలో ఫలానా పేజీలో ఇక్కడ నూజివీడి దగ్గర వస్తుందని చాలా సీక్రెట్గా పారదర్శకత లేకుండా సడన్గా ఎందుకు ఇది డిక్లేర్ చేయాల్సి వచ్చిందంటారు? శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ గారి అధ్యక్షతను ఒక మంత్రుల కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ బెజవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలి అని చెప్పి ఆ కమిటీ రికమెండేషన్ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు రాకముందే బహిర్గతం చేసేశారు. మరి అమరావతి అనేటువంటిది పెట్టాక ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలంటారు. బెజవాడ నగరం నుంచి డ్రైనేజీలు, బందర్ కాలువ, రవిస్ కాలువ ఎక్కడన్నా శుద్ధి చేసేటటువంటి ఏర్పాట్లు చేశారేమో చూడండి. అమరావతి అనేటువంటి పేరు పెట్టడానికి ఒక తీర్మానం చేశారు. సరే, పార్లమెంట్ ఆమోదించింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి విషయం, రాజధాని విషయం పార్లమెంట్లో చట్టం జరిగింది. ఇది చాలా పెద్ద విజయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ రాజధాని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇద్దరూ కూడా తమ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టిని మళ్లించటానికి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఫలానా చోట రాజధాని నిర్ణయం జరిగి అది అమలైన తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని మారుస్తానికి వీల్లేదు. సీనియర్ పార్లమెంటేరియన్ మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావుతో వి టాక్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ 9 to 9 టీవీలో.